ఎంత జాగ్రత్త నువ్వా ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనండి. రావళి, నిజంగా మన దేశం ఆచార అలవాట్లు అభిరుచులు అన్నీ దిగుదొడ్డు రావళి. నిన్ను చూడు, చంద్రబింబం లాంటి ఆ అమ్మమ్మలు, కలువ లాంటి చారుడేసి కళ్ళు, కొటేరు లాంటి ఆ ముక్కు, మధురమైన ఆ పెదాలు, బాబు బొమ్మకు ఆ సుందర కావ్యం, బాబు బొమ్మకు ఆ సుందర కావ్యం. ఏమండి, కవిత్వం ఆపండి. సిగ్గుగా ఉంది. సిగ్గుగా ఉందా? ఏంటి మరి ఆ పొగడ్తలు? నిజం రావడి, నా మనసు దోసుకున్న రాణి నువ్వు, నా పట్టకు మనిషి నువ్వు, నా హృదయ సామ్రాజ్యం రాణి నువ్వే రావడి. ఏంటి సార్, పట్టపగల కలలు కంటున్నారు? కళ అదేం లేదే రోడి.
ఏంటి సార్ ఏదో ఆలోచిస్తున్నారు? రోజు రోజుకి మీలో ఏదో మార్పు వస్తుంది సార్. ఇదంతా నీకోసమే కదా రావాలి. సార్ నేను చెప్పాను కదా సారాంతం పిలవద్దని. అలాగే సరే, నేను చూడాల్సిన అర్జెంట్ వర్క్ ఏమైనా ఉన్నాయా రావాలి? అది అది ఏమిటి రావాలి సందేశిస్తున్నావు? చెప్పు రావాలి. నిన్న మీరు బయటికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు అది ఎవరు వచ్చారు సార్? ఎవరు వచ్చారా? అవును సార్. ఎవరు? అది జమదగ్ని అంట సార్. జమదగ్నియా? ఎవరు అతను? ఏమో సార్ తెలీదు. అతని మాటలో నిజాయితీ, అతని ప్రతి మాటలోనూ అక్షర సత్యం ఉంది సార్. రాస్కల్, ఎవడి ఈ జమదగ్ని? మన కాలేజీలో వర్కరా, మన ఎస్టేట్లో కూలియా? కాదు సార్. కాకపోతే ఎస్టేట్ కూలీలో ఎస్టేట్ కాక కూలీ కాకపోతే మన ఎస్టేట్ వీడికేం పని? అతను అతను రౌడీయా, గుండయా, లేక డబ్బున్న వాళ్ళని దోసుకుతేనే కిరాయి దాదానా? కాదు సార్, అతను ఒక రగిలుతున్న అగ్ని పర్వతం. అగ్నిపర్వతమా? అయితే ఏ ఇల్లు సముద్రంలో దగమను తప్పుడు చల్లారిపోతుంది. సార్ ఎవడో దారిని పోయే దానయ్య ఎక్స్గ్రేజ్ లక్ష కూలీ నష్టపరిహారం కట్టమంటే కట్టడానికి నేనేమన్నా చేతవాడిని కాదు. పేరు పరపతి పలుకుబడి ఉన్న కోటేశ్వరుణ్ణి. రౌడీ, నేను ఒక చేత చెప్పించుకోవాలంత సంస్కార హీనులం కాదు. అయినా నేను లేనప్పుడు రావడం కాదు, ఇప్పుడు రమ్మను వాడి సంగతి తెలిసి పడేస్తాను. పర్వాలేదే, హీరో గారి డైలాగ్స్ బాగానే వచ్చు. ఎవరు మీరు? ఎవరినైతే కాల్చి పారేస్తావు ఆ వ్యక్తులు, ఎవరికైతే అన్యాయం చేయాలనుకుంటున్నావో వారి కోసం వారి వరకు నిలబడ్డ వ్యక్తులు. అయితే ఈ లెటర్ మేమే రాసాం. ఏం డౌటా? రౌడీ, నువ్వు లోపలికి వెళ్ళు. ఏం ఆమె ఉంటే అభ్యంతరమా? పాపం డబ్బులు ఇచ్చి సారీ చెప్తాడే. నోరు మొయ్యిండ్రా. మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నా తెలుసా? నా ఇంట్లో నేను కను సైగ చేస్తే కుక్క సాగు చేస్తారు రాసుకే. రౌడీ, నువ్వు లోపలికి వెళ్ళు. ఇప్పుడు చెప్పండి, మీకేం కావాలి? మేము అడిగింది ఇస్తావా? ఏం అడిగింది ఇస్తావా? ఇస్తాను, చెప్పండి. అయితే పేదవాళ్ళ మన ప్రాణాలు తోడుకునే నీ శరీరం మాకు కావాలి. విదేశాల్లో పెరిగి విదేశీ మోసుల్లో ఇందులో గిన్నెలలో మురుగుతూ కార్మికుల కాకుండా పట్టుకు తినే నీ రక్తం మాంసపోతారు మాకు కావాలి. ఇస్తావా? ఇస్తావా? వంశకృష్ణ కోట్ల కొద్ది ఆస్తుంటే సరిపోదు, మానవత్వం ఉండాలి. ఆ మానవత్వం లేని మనిషి నువ్వు, అందుకే నీ ప్రాణం కావాలంటే. చూడండి, నేను మీద చేస్తానని భయపడి ప్రాధాన్యపెడతాను అనుకుంటున్నావా? మీరు 20 రోజుల్లో డైలాగులు చెప్తుంటే భయపడి పారిపోవడానికి నేనేమన్నా ఫ్రీ పొందని కాదు. పేరు పరపతి పలుకుబడి ఉన్న పారిశ్రామికవేత్తనే. చూడండి, మారినపోయే వ్యక్తి దగ్గర ఓ బిస్కెట్ ప్యాకెట్ ఉంది. అది చూసి కుక్కలు తోకాడిస్తూ తన వెంట వస్తే వాటిని చూసి జాలిపడి ఆ వ్యక్తి ఒక బిస్కెట్ ముక్క వేసేంత మాత్రాన నువ్వు వాటికి భయపడినట్లేనా? మిస్టర్ వంశీకృష్ణ. వంశీకృష్ణనే. మీరేదో సంఘ సేవకుల్లో పోజు పెట్టకండి రా. నేను ఇవ్వను, మీ దిక్కున్న చోట చెప్పుకోండి. వంశీకృష్ణ, దీని పరవేశాను. ఏం చేస్తారా? మీరేం చేయలేరా నన్ను? మీలాంటి వాళ్ళని ఎందరో చూశాను. మర్యాదగా వెళ్ళండి, లేదంటే చంపుతావా? చంపుతావా మిస్టర్ వంశీకృష్ణ? అనుమానమా? నా ఆత్మరక్షణ కోసం నేను ఏమైనా చేయగలను. ఏంటి, ఏం చేయలేక వెర్రిగా నవ్వుతున్నారా? వంశీకృష్ణ, ప్రాణం అంటే మాకెప్పుడు తీపి లేదు. చంపుతానంటే భయపడడానికి ఇదే మీలో పిరిగిగుండే కాదు. ఆశయాలైన ఊపిరితో, న్యాయమైన ధైర్యంతో, మానవత్వమైన ప్రాణంతో తయారైన ఈ శరీరం, దీన్ని చంపితే వేల కొద్ది రవి రాజులు పుట్టుకొస్తారు. నీలాంటి తల్లికి వరకు కూర్చోటారు, శ్రామిక పీడిత ఉక్కు పాదంతో తల్లి కన్నీళ్ళని ఉప్పుగా కొట్టుకుపోయేలా చేస్తారు. అలాగైతే కాచుకోండి రా. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? జమదగ్నినా? అర్చిస్తుంటే ప్రత్యక్షమైన మహావిష్ణుడే తమరేనా ఈ గ్యాంగ్ లీడరు? అయితే మీరెవర్రా?
తెలుగింటి పౌరుషాన్ని ప్రతాపాన్ని ఉక్కుపాటుతో అలంకరించుకున్న మా తెలుగింటి తమ్ముడు. అయితే మీరంతా ఘరానా మోసగాలన్నమాట. నువ్వు చెయ్యదడితే యువతల వాళ్ళు చేతికి గాజులు దొరుకుకోవాలి మిస్టర్ జమదగ్ని. మిస్టర్ వంశీకృష్ణ, నేను ఏదైనా ఒక్కసారి చెప్తాను. ఈ జమదగ్ని ఒక్కసారి చెప్తే ఎదుటి వాళ్ళ గుండెల్లో 100 సార్లు మౌనం అవుతుంది. నువ్వు ఒక్కసారి చెప్పు, 100 సార్లు చెప్పు, నేను ఇవ్వను. నీ దిక్కున్న చోట చెప్పుకో. నేను ఏ యాక్టిని చూసి నువ్వు కనపడుతున్నావు, ఏ అందరం చూసి నువ్వు విడిచిపడుతున్నావు, దాన్ని నేను కొనగొడతాను. నిన్ను భిక్షగాన్ని చేసి అది రోడ్డు పైన కట్టుబట్టలతో ఉంటాబెట్టి ఆ ఛాన్స్ నీకు ఇవ్వాలంటే ముందు నీకు నిష్కలగా మిస్టర్ జమదగ్ని. ఈ రోజు చరిత్రలో మిగిలిపోయిన గొప్ప రోజులా ఉంది. సమాజానికి పట్టిన 3 తీవ్రవాదుల్ని వంశీకృష్ణ అనే పారిశ్రమిక వద్ద కాల్చి చంపాడని పేపర్లో. మిస్టర్ వంశీకృష్ణ, ముందు మనం కోల్పడకు. పెట్టి తమాకి చూపించి సంపుతాను. అందులో పిల్లలు చూసుకో. ఎంతటి అవివేకి వంశీకృష్ణ, నీ దగ్గర ఉన్న తోటాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలా? అవివేకం అనుకోలేదు. ఇక నీ గురించి నువ్వే ఆలోచించుకుంటావు. చూడు, ఇప్పుడు నిన్ను చంపడం క్షణాల్లో పని. అందుకే నేను వదిలేస్తున్నావు. పైగా ఇక్కడ పరిస్థితి కూడా బాగాలేదు. రవి, వంశీకి నిలబెట్టి డబ్బు పట్టుకురా. వచ్చాం, దూరంలాగా వెళ్తున్నాం. దొంగలకి మరి పనేముంది? డబ్బు సంపాదించాలనుకుంటే ఇప్పటికే ఎందుకంటే ఇంత ధనవంతుడేవాడిని. ఈ డబ్బు నీ వల్ల రామయ్య కుటుంబానికి దొరికే కష్టాన్ని పుట్టుకోలేకపోతున్నావు. వంశీకృష్ణ, ఇక్కడ పరిస్థితి నువ్వు మాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు. పైగా ఇక్కడ పరిస్థితులు నీకేమి తెలియదు. నీ చుట్టూ ఉచ్చు బిగించుకుంటుంది. నీ ఎస్టేట్లో అన్యాయాలు, చీకటి వ్యాపారాలు జరుగుతున్నాయి. కళ్ళు తెలిసి తెచ్చుకోకపోతే నువ్వు అనేవాడు ఈ భూమిలో లేకుండా పోతావు. జాగ్రత్త. జమదగ్నినే గట్టిగా అన్ని నీ జీవితాన్ని పాడు చేసుకోవచ్చు. రవి, రాజా, వంశీకృష్ణ వదిలేయండి. నా ఎస్టేట్ లో నాకు తెలియకుండా అక్రమాలు జరుగుతున్నాయా? నా చుట్టూ ఉచ్చు బిగించుకుంటుందా? నిజమా? తెలుసుకుంటాను. ఈ నిజాలన్నీ తెలుసుకుంటాను. నీళ్ళు తాగాలనిపించట్లేదు. ఇదంతా జమదగ్ని చూసినప్పటి నుంచి నా మనసు ఇలా అయిపోతుంది. కొంపదీసి జమదగ్నికి ఏమైనా లవ్ చేస్తున్నానా? అవ్వచ్చు. నిజంగా జమదగ్ని నా హీరో అయితే ఎంత బాగుంటుంది. నిజంగా చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. అది అది మీకోసమే. ఎందుకో తొలిసారి మిమ్మల్ని చూసినప్పుడే నా మనసులో లేనిపోని ఆలోచనలు వచ్చినాయి. మిమ్మల్ని ప్రేమించాలని, ఎప్పుడు మీతోనే ఉండాలని అనిపిస్తుంది. ఒంటరిగా ఎవరు లేరనుకున్న వేళ ఓ అందా బొమ్మ నా చెంత చేరి 7 అడుగులు నడుస్తానంటే అంతకంటే నేను అనిపిస్తున్నాను. ఏమండి, మీ వెంట 7 అడుగులు నడవాలని ఉంది. నాకున్న అర్హత చాలదేమో. లేదు రావాలి, గత జీవితం ఆయన అర్థం చేసుకోండి. నిజంగా నాకు అంత అదృష్టం ఉందా? గాలి పక్కన
నిద్రలో నడిచే జబ్బేదైనా ఉందేమో. మొన్న మా ఊరి పంకజం నిద్రలో నడిచి పులిగాని పక్కన వదిలిందంట. అంటే ఈ పిల్ల కూడా ఇలా ఇలా నడిచి చూస్తున్నట్టవా? అదృష్టవంతుడు ఎవరు? ఆడెట్ట అదృష్టవంతుడు రా. నీవు కానీ ఎవరింటికైనా వెళ్ళిందంటే ఆ రోజు ఆ ఇంట్లో వాడికి ఫుడ్ బెడ్ రెండు కట్టే. ఎందుకో ఎందుకేంట్రా? ఆ ఇంటికి వెళ్ళిందంటే ఆ రోజు ఆ ఇంట్లో వాడికి ఆ ఇంటికాడి కన్నా ఊరుకుంటుందా ఏంటి? రెండు పోతుంది. అంత పని మన ఊరికి ఎందుకు కానీ ఆ పిల్లని పిలువు. అమ్మో చంపు తప్ప అయితే నేను పిలుస్తా. హలో హలో, మీరా? మా పేరు మీరా కాదండి, ఆసు బోసు. ఆసు బోసునా? ఏంటి ఇలా దయచేశారు? మాకు ఒక డౌట్ వచ్చింది, అది తీర్చుకుందామని. ఏంటది? మీరు ఇంతకీ ఏ టైపు? ఆవేశం ఎందుకు? మా బాసుకు మీరు ఏమవుతారా అని అర్థం. ఏమి కాను. ఏమి కాదా? అరే బోసు నేను చెప్పరా ఏమి కాదంట. అంటే మరి ఎక్కడ ఎందుకున్నట్లు? ఉద్యోగం చేయడానికి. ఉద్యోగం చేయడానికా? ఆ ఉద్యోగం ఏదో మా దగ్గర చేయొచ్చుగా. మీ దగ్గర మీ ముఖాలు ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నారా? మీ దగ్గర నేను ఉద్యోగం చేయాలా? అంటే వాడు ఎలా కనిపిస్తాడు ఏంటి నీ కంటికి? చీకి పారేసిన టీకిలా ఉన్నాడనా? ఇదిగో మా వాడు ఏనాడు అంటే వెనక ఏనాడు చాలా చేశాడు. అవునా? నేను అలా అనుకోలేదు. మన ఊరవతల కళ్ళు ముంత మొహం లాగా ఉంది.
ఒరే జక్కల్లా కొడక ప్లేట్ ఏంద్రా ఎలా మార్చావు చూడు పాప చూడు పాప వీడేనమ్మా పనోడు మంచి పనోడు మన మా ఊరు తిరణాల జాతరలో వాడిని గుడి ముందు ఉంచారు నిజంగానా? ఏ బోసు ఏంట్రో పిల్లలు చూడంగానే నచ్చిపోతున్నావు ముళ్ళ పందిన నువ్వానంటరా రెచ్చిపోతుంది ఊదర మొత్తం ఊసకల ఊరకప్ప మొహమాయాల ఆ? ఇదిగో మీరిద్దరు చాలా మంచి పనులు కానీ దయచేసి వెళ్ళండి, నేను వెళ్ళాలి. లేదు. ఆగండి 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 ఏంటి? మాకు డౌట్ వచ్చింది ఏంటది? మా ఇద్దరిలో ఎవరు అందగాడు చెప్పుకోండి చూద్దాం మీరిద్దరులోనా? ఎవరు లేరు. చెప్పండి అమ్మా చూడు చెరుపోతు ఫేసు అరగుండు తలకాయ చెప్పండి అమ్మా చెప్పండి ఆ మాడగాడి ఫేసు కూడా అదే ఏం పేసు? అదే